అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆదిపర్వం, దక్ష చిత్రాలతో అలరించిన ఆమె మార్చి చివరి వారంలో లేచింది మహిళా లోకం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మన సమాజం మహిళలను చూసే దృక్పథంపై నిప్పులు చెరిగారు. సమాజం మహిళలను జడ్జ్ చేసే విధానాన్ని లక్ష్మి తప్పుబట్టారు. మగవాళ్ళు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే అది గొప్ప అని ప్రశంసిస్తారు. అదే ఆడవాళ్ళు చేస్తే మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మేము చేస్తే సంసారం, మీరు చేస్తే ఆ వ్యవహారం అనే విధంగా ఉంటుంది. ఆ సామెతను నా నోటితో పూర్తిగా చెప్పను కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అని ఆమె చమత్కరిస్తూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అని రూల్స్ రాసింది ఎవరని ఆమె ప్రశ్నించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని లక్ష్మి పంచుకున్నారు. నా పెళ్లి సమయంలోనే నా భర్తకు ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేస్తావో అదే పని నేను కూడా చేయగలను అని గుర్తుంచుకోమన్నాను అని తెలిపారు. తన మాటల ప్రభావమో ఏమో కానీ తన భర్త ఏదైనా చేయడానికి జంకుతారని, తను చేస్తే లక్ష్మి కూడా చేస్తుందనే భయం ఆయన మనసులో ఉంటుందని ఆమె సరదాగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని పబ్లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు పబ్లో ఉన్న వారందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పబ్లో పార్టీ జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అనుమానమున్న సుమారు 64 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 8 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. వీరిలో 6 గంజాయి సేవించగా మరో 2 ఇతర రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నిందితులందరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పబ్పై దాడి జరిగిన సమయంలో ఆమె అక్కడ ఉండటంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై ఆమె తక్షణమే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. నాకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నాపై అనవసరంగా దుష్ప్రచారం చేయవద్దు అని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేశారు. సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ తన కెరీర్లో 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. SDT19 అనే వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. యుగాల నాటి రహస్యాలు, ఊహకందని శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందని స్పష్టమవుతుంది. విడుదలైన పోస్టర్లు సాయి తేజ్ ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తివంతమైన యోధుడిలా నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. ఆకాశంలో వింత మేఘాలు, ఒక రహస్య పర్వతం, కాంతి పుంజాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనికి యుగాల నాటి రహస్యాలు, ఊహకు అందని అపరిమితమైన శక్తి అనే క్యాప్షన్ జోడించడంతో ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న కాస్మిక్ అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. ఇటీవల కాల్ చిత్రంతో విజయం సాధించిన యువ దర్శకులు సుజిత్ సందీప్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో సాయి తేజ్ నిర్మాతగా కూడా మారుతూ ఉండటం విశేషం. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఆమె నిర్మించిన 2వ చిత్రం రాకాస ప్రేక్షకుల ముందుకొచ్చింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్లో సంగీత్, శోభన్, నయన్, సారిక జంటగా నటించారు. విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక ప్రీమియర్ షోకు మెగా కుటుంబం సభ్యులు హాజరై సందడి చేశారు. నిహారికకు మద్దతు తెలిపేందుకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు, సాయి ధరమ్ తేజ్, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల హాజరయ్యారు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ థియేటర్లో విజిల్స్ వేస్తూ తన ఉత్సాహాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు నాగశ్విన్ కూడా ఈ ప్రీమియర్కు హాజరై సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన నిహారికను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, ప్రముఖుల ప్రశంసలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ, ఫ్యాంటసీ అంశాలతో రాకాస ప్రేక్షకులను అలరిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మార్చి 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ధురంధర్ ది రివెంజ్. 2 వారాల నుంచి ట్రెండింగ్లో కొనసాగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మరోవైపు ధురంధర్ చిత్రాల్లో నటించిన వారందరికీ విశేష క్రేజ్ దక్కుతోంది. ఈ క్రమంలోనే బిమల్ ఒబెరాయ్ తెలుగు సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ధురంధర్లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాణి బలోచ్ పాత్రలో నటించారు బిమల్. ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి టాలీవుడ్లో వరుస విజయాలతో గోల్డెన్ లెల్గా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సంయుక్త మీనన్ బింబిసార విరూపాక్ష వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్తో సంయుక్త రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. తమిళనాడులో కూడా సంయుక్తకు భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ధనుష్ సరసన సార్ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆమె పంచుకుంది. ధనుష్తో పనిచేయడం నాకు ఒక గొప్ప పాఠం లాంటిది. ఆయన సెట్లో చాలా నిశ్శబ్దంగా ఉంటారు, కానీ కెమెరా ముందుకు రాగానే అద్భుతమైన శక్తిని ప్రదర్శిస్తారు. ఆయన కథను ఎంచుకున్నారంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని సంయుక్త ప్రశంసించింది. భవిష్యత్తులో మళ్ళీ ఆయనతో కలిసి నటించాలనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వెండి తెరపై మళ్ళీ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న భారీ చిత్రం రణబాలి రాయలసీమ స్కెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ స్కెడ్యూల్ ముగింపును పురస్కరించుకుని చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. రాయలసీమలోని అనంతపురం తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్లో చిత్ర కథానాయిక రష్మిక, హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో విజయ్, రష్మికలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభిమానులతో విజయ్ ముచ్చటించడం, వారితో కలిసి ఫోటోలు దిగడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో హైలైట్గా నిలిచాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో డైలాగులు చెబుతూ సరికొత్త మాస్ లుక్లో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే లీక్ అయిన కొన్ని ఫోటోలు, వీడియోలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యం దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా వంటి హిట్ను అందించిన రాహుల్ ఈసారి ఒక పవర్ఫుల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ను ఎంచుకున్నారు. 19వ శతాబ్దపు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సైరా భాను అనే డిఫరెంట్ టైటిల్తో ఒక బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆది సరసన మసూదా ఫేమ్ బాంధవి శ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లవ్ అండ్ ఎమోషన్స్ కలయికగా ఉండబోతుంది. ఈ సినిమా కథ గురించి మేకర్స్ ఇచ్చిన హింట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తనదైన చామున్న ఒక స్టోరీ, నిజాయితీ కలిగిన పాత్రలు, మ్యాజికల్ వరల్డ్ చుట్టూ ఈ చిత్రం తిరగబోతుందని ఈ టీం స్పష్టం చేస్తుంది. దర్శకుడు సిరీకిఫ్ అని ఈ కథను చాలా ఫీల్ గుడ్గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని క్లియర్గా అర్థమవుతోంది. రాజేష్ దండా ప్రొడక్షన్లో హాస్య మూవీస్ బ్యానర్పై ఈ చిత్రం అత్యంత భారీగా నిర్మితమవుతుంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఈ ప్రొడక్షన్ హౌస్ సైరా భానుతో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది నిమిషాల్లోనే నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆమె షేర్ చేసిన ఓ చిన్న యానిమేషన్ వీడియో చూసి అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా మేము ముగ్గురం అయ్యామంటూ ఇచ్చిన క్యాప్షన్ చుట్టూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ యానిమేషన్ వీడియోలో రష్మిక, విజయ్ దేవరకొండ కార్టూన్ రూపంలో కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఒక చిన్న పొద్దుతిరుగుడు పువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో చూసిన వెంటనే ఇది గుడ్ న్యూస్కు సిగ్నల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. రష్మిక ప్రెగ్నెంటా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయింది. పెళ్లి ఫోటోలు ఇంకా కళ్ళ ముందే కదులుతూ ఉండగా ఇంతలోనే ఈ తీపి కబురు ఏంటా అని అంతా ఆరా తీశారు. అయితే ఈ పోస్టు వెనక ఉన్న అసలు విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పోస్టుకు రష్మిక వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. రష్మిక చాలా కాలంగా రూ అనే పొద్దుతిరుగుడు పువ్వు క్యారెక్టర్తో ఒక ప్రత్యేక యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మిస్తుంది. తన వ్యక్తిత్వంలోని పాజిటివిటీని, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ క్యారెక్టర్ను డిజైన్ చేశారు. ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ ప్రాజెక్టు వివరాలతో స్పష్టమైపోయింది. ప్రముఖ కంటెంట్ ప్లాట్ఫామ్ టెరిబిలీ టైనీ టైల్స్ సహకారంతో ఈ యానిమేషన్ సిరీస్ రూపొందుతుంది. రష్మిక అండ్ రూ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథలకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించబోయే క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చాలా పక్కా ప్లానింగ్తో పూర్తి చేయాలని మణిరత్నం భావిస్తున్నారు. కేవలం 40 నుంచి 50 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేలా స్కెడ్యూల్స్ డిజైన్ చేశారట. ఉగాది పర్వదినం సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో కలిసి ఆమె నటించిన ఏక్ దిన్ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణంలో సీతగా నటిస్తోంది. ఈ బిజీ స్కెడ్యూల్స్ మధ్యలోనే మణిరత్నం సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. సాయి పల్లవి కేవలం మణిరత్నం సినిమాకే పరిమితం కాకుండా ధనుష్ సరసన D55 చిత్రంలో కూడా నటిస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్మెంట్ కార్యక్రమం FNCCలో సందడిగా జరిగింది. ఏప్రిల్ 4-5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే 4-5 వారాలు వీకెండ్స్లో శని, ఆదివారాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ లీగ్లో పాల్గొనబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో FNCC ప్రెసిడెంట్ KS రామారావు మాట్లాడుతూ, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, FNCC బ్యాడ్మింటన్ కమిటీ చైర్మన్ పురుషోత్తం గార్ల చొరవతో FNCC పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభిస్తున్నాం. ఈ నెల 4-5 తేదీల్లో ప్రారంభమయ్యే ఈ లీగ్ పోటీలు వచ్చే 4-5 వారాలు వీకెండ్స్లో నిర్వహిస్తాం. క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ లాంటి ఇతర క్రీడలను ప్రోత్సహించాలి, యువతను అన్ని స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నాం. మా FNCC నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా టీమ్స్ ఉంటాయి. ఇక నుంచి FNCCలో ఏటా టెన్నిస్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ వంటి పోటీలు నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. పురుషోత్తం గారు చాముండి సునాథ్ గారిని అడిగారు. చాముండి సునాథ్ గారు మన స్పోర్ట్స్ చైర్మన్, అన్ని స్పోర్ట్స్కి ఆయన చైర్మన్. ఎందుకంటే ఆయన బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియాకి ఆయన అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్. సో వారిని గట్టిగా అడిగితే వారు పురుషోత్తం గారు పుల్లెల గోపీచంద్ గారితో మాట్లాడి ఓ మంచి ప్రోగ్రాం చేయాలండి అని అంటే, చాముండి విశ్వనాథ్ గారు, పుల్లెల గోపీచంద్ గారు ఒక కొత్త తరహా కాంపిటీషన్ చేస్తే బాగుంటుంది. అది IPL లాగా, ఇప్పుడు ఉన్న క్రికెట్ జరుగుతుంది కదా, మనందరం క్రికెట్ ఎక్కువ చూస్తాం. మనం పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడినా సాయంత్రం అయ్యేటప్పటికి క్రికెట్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా బ్యాడ్మింటన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ మన యూత్ని బాగా బ్యాడ్మింటన్ వైపు డ్రైవ్ చేసి మంచి ఇట్లాంటి టోర్నమెంట్ కాంపిటీషన్స్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చాముండి సునాథ్ గారు, పుల్లెల గోపీచంద్ గారు IPL మాదిరిగా ఒక 4 టీమ్స్ వేద్దాం. 4 టీమ్స్ రేపు 4వ తారీఖు, అంటే కొంచెం అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఈ 4th, 5th కాకుండా 11th, 12th అలా నెక్స్ట్ సాటర్డే, సండే, ఎవ్రీ సాటర్డే, సండే ఈ ప్రోగ్రామ్స్ చేయాలనేది మా అందరి ఉద్దేశం. పురుషోత్తం గారు, పర్టికులర్గా పురుషోత్తం గారు దీంట్లో ఇనిషియేట్ చేసుకున్నారు. చాముండి సునాథ్ గారు దానికి ఎంకరేజ్ చేసి డిజైన్ చేశారు. ఆ డిజైన్లో ఏంటంటే ఒక 4 టీమ్స్ మన క్లబ్లోనే, నాదొక టీం, ప్రెసిడెంట్ టీం, సెక్రటరీ టీం, మీ స్పోర్ట్స్ తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళ టీం, అలా ఒక 4 టీమ్స్ పెట్టి ఆ 4 టీమ్స్ మధ్యలో రేపు 4th, 5th కాంపిటీషన్స్ పెట్టాలనేది మా అందరి ఉద్దేశం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి తలకు టీంని ఏర్పాటు చేసుకుని, నేను ఒక టీంని ఏర్పాటు చేసుకుంటా, మీలో ఆడేవాళ్ళని నేను ఆడను.
కానీ ఒక నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటా. అలా రెగ్యులర్గా ఒక 4 వీక్స్ 5 వీక్స్ సాటర్డే సండేస్ మాత్రమే చేస్తే బాగుంటుంది. దీంట్లో నేషనల్ ప్లేయర్సు, ఇండియాలో ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరినీ కూడా మన క్లబ్కి తీసుకురావటం, అక్కడ ఆడే ట్రైన్ అయ్యే పిల్లలు కూడా ఇక్కడ రావటం, కొంచెం ఇక్కడ యూత్ని గ్యాదర్ చేయడానికి ఒక ప్రణాళిక చేయటం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్, స్పోర్ట్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బిఫోర్ ప్రెస్ మీట్ ఇదంతా మేము అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇక ముందు, ఈ సంవత్సరమే కాదు, ఇక ముందు ప్రతి అన్ని గేమ్స్లోనూ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, పికిల్ బాల్ కానీ, ఎనీథింగ్ ఇక ఛాంపియన్షిప్ లాగా ఒక ఇది ప్రిపేర్ చేద్దామని ఈ సంవత్సరం పురుషోత్తం గారి పేరు మీదుగా ఈ టోర్నమెంటు ముఖ్యంగా జరుగుతుంది. ఇంతకుముందు ఒక పీబీఎల్ అని మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇక్కడ ఆడారు. అది 2 years కండక్ట్ చేసి దాన్ని ఆపేసి వేరే ప్రాబ్లమ్స్ మూలన ఆపేశారు. సో మన గోపీచంద్తో చెప్పినప్పుడు ఈ ఫిలిం నగర్ అండ్ గోపీచంద్ టోర్నమెంట్ అని ఈ లీగ్ స్టార్ట్ చేసి మనం రెగ్యులర్గా కండక్ట్ చేద్దామని ఇక్కడ. ఎందుకంటే మనం నేషనల్ టోర్నమెంట్స్ అవి చేయడానికి మనకి కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఓన్లీ 3 courts ఉండటం వలన ఈ లీగ్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ పురుషోత్తం స్పోర్ట్స్ చైర్మన్, మన బ్యాడ్మింటన్ చైర్మన్ కేఎస్ రామారావు, ఈ రంగారావు గారు వీళ్ళందరూ కంపల్సరీ చేస్తే బాగుంటుందండి. ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఇండియాలో టాప్ 10 players అందరూ, అన్ని ఏజ్ గ్రూప్స్, మెన్ ఉమెన్ అందరూ ఇండియాలో ఇప్పుడు ర్యాంక్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. సో ఇప్పుడు కేఎస్ రామారావు గారిది, సెక్రటరీ గారిది టీములు ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళిద్దరిది ప్రెసిడెంట్ సెక్రటరీ టీమ్స్ అని. మరి వాళ్ళు క్లబ్ నుంచి ఖర్చు పెడుతున్నారు కాబట్టి క్లబ్ డబ్బులు, మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళది కలిపి టీం అది. ఇంకొక 2 టీములు ఉన్నాయి, ఒకటి పురుషోత్తం నువ్వు తీసుకోవాలి, అది 10 lakhs ఒక్కొక్క టీము. ఇంకెవరన్నా కావాలని ఇంకో టీం ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా టోర్నమెంట్కే కనుక మనం ప్రైజ్ మనీలో కింద ఏదైనా ఇస్తే ప్లేయర్స్కి బాగుంటుందని 10 lakhs ఒక్కొక్క టీం అమ్ముదాం అనుకుంటున్నాం. ఆ 10 lakhs కూడా మనం ప్రైజ్ మనీ కింద ప్లేయర్స్కి ఇవ్వడానికే కానీ అది క్లబ్కి కానీ మేము కానీ దేనికి వాడుకోవడానికి కాదు. సో ఈ టోర్నమెంట్ మీరు కొంచెం మీడియా బాగా ఎంకరేజ్ చేస్తే ఇది ఆల్ ఇండియా లెవెల్లో మేము తీసుకెళ్తానికి వస్తాం. ఎందుకంటే పర్టికులర్గా ఫిలిం నగర్ కమిటీ అండ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ దే ఆర్ ఆల్ ఫర్ స్పోర్ట్. ఇక్కడ ఇంతవరకు నేషనల్ టెన్నిస్ చేసాం, నేషనల్ బ్యాడ్మింటన్ చేసాం, ఏదన్నా సరే వాళ్ళు ముందు వస్తారు. Thank you very much for attending all the people, President, Secretary, and the Chairman of the subcommittee, Mr. Chamundeswarnath, and other office bearers and the committee members. So, I think around 8 months back, I have taken this chairman of this shuttle tournament. There is only my interest, not the post. So, immediately first meeting between my shuttle players అందరితోటిని వాళ్ళు ఏమన్నారంటే 4-5 ఏళ్ళు అయిపోయింది అసలు టోర్నమెంటే లేదు మనకి అని చెప్పంటే ముందు మన క్లబ్ టోర్నమెంట్ పెడదాం, తర్వాత ఇంటర్ క్లబ్ పెడదాం, తర్వాత నేషనల్ పెడదాం అని చెప్పాను. కానీ క్లబ్ టోర్నమెంట్ పెట్టడం ఇమ్మీడియట్గా జరిగింది, ఇంటర్ క్లబ్ కూడా ఇమ్మీడియట్గా జరిగింది. కానీ ఇది కొంచెం మీకు తెలుసు కదా, నేషనల్ లెవెల్లో అంటే ఆర్గనైజ్ చేయటం కోఆర్డినేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆర్డినేటింగ్ దిస్. Chamundi and Gopichand, of course, today is not available. Tomorrow he is going to come. And the president and secretary and other sports, our colleagues of sports, and the convener, Mr. Bhavani, for everywhere he is cooperating with me. So thank you very much. And my promise, what I have done it, that is coming fruitful today. So thank you for the delay of that tournament. Thank you very much. అందరికీ నమస్కారం. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, కొంతమంది ఇప్పటికీ ఇంకా క్లబ్ అంటున్నారు, ఇది క్లబ్ కాదు కల్చరల్ సెంటర్. ఎందుకంటే క్లబ్ అనే దానికి అర్థం వేరే వెళ్తుంది. ఎంత స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్రహ్మాండంగా ఇక్కడ నడిపించుకుంటూ దీన్ని మనం క్లబ్ అని అనకూడదు. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ నాకు తెలిసి ఇక్కడ మన చుట్టుపక్కల ఏ క్లబ్లోనూ లేవు. అసలు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పెద్ద అసెట్ మన చాముండేశ్వరనాథ్ గారు. ఆయన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా దీని షేపే మారిపోయింది.
ఎక్కడెక్కడ ఎన్నో గేమ్స్ ఆడిన వాళ్ళందరినీ కూడా ఏది వరల్డ్ బెస్ట్, ఇండియన్ బెస్ట్ అన్ని టీముల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. ముందుగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఓన్లీ క్లబ్బే కాదు, ఇక్కడ బోల్డెన్ కల్చరల్ అఫైర్స్ జరుగుతున్నాయి, చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నామని ప్రూవ్ చేశారు మా ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు, సెక్రటరీ గారు, మా కమిటీ మెంబర్లు అందరూ కూడా. సో ఇంత మంచి ఈ క్లబ్ అని అనొద్దు, కల్చరల్ సెంటర్ని ఇంకా పైకి తీసుకురావాలంటే మన దగ్గర కనీసం 200-300 మంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా కానీ, బ్యాడ్మింటన్లు కానీ, షటిల్ కోర్టులో కానీ. మరి ఇంత మంచి ఫంక్షన్ చేస్తే 100 మంది కూడా రాకపోతే కొంచెం బాగోలేదు. అందరూ కూడా ఇనిషియేట్ తీసుకుని ఇది మన కల్చరల్ సెంటర్, మనందరం వెళ్ళాలని చెప్పి అందరూ వస్తేనే దీనికి ఒక బ్రహ్మాండంగా మంచి గ్లామర్గా ఉంటుంది. ఇందాక ప్రెసిడెంట్ గారు టీము, సెక్రటరీ గారి టీము, నిజంగా అటువంటి టీములు పెడితే నేను కూడా టీం పెడతానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా షీల్డ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా గెలిచిన వాళ్ళకి. అట్లాగే అంటే ఇదంతా ఇన్స్పిరేషన్, నన్ను చూసి ఇంకోవాళ్ళు వస్తారు. అందుకని ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మరియు పుల్లల గోపీచంద్ గారి కాంబినేషన్తో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఫస్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన పురుషోత్తం గారు. దాని తర్వాత మేము చాముండేశ్వర్ గారిని అడిగితే ఏవైనా సరే చేయొచ్చండి, కొంచెం టైం పడుతుందని ఆయన లాట్ ఆఫ్ టైం ఆయన దాని మీద కష్టపడి తర్వాత గోపీచంద్ గారిని కన్విన్స్ చేసి ఈ స్టేజ్కి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ 2-3 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేశారు. ఈ టోర్నమెంటే కాకుండా ఇట్లా ఏ విధమైన టోర్నమెంట్ కండక్ట్ చేసినా, అంటే షటిలే కాదు, టెన్నిసే కాదు, ప్రెసిడెంట్ గారు పికిల్ వాళ్ళు ఏ విధమైన చేసినా మా కమిటీ తరఫున ప్రెసిడెంట్ గారు దేనికైనా సరే హామీ ఇచ్చారు కాబట్టి మేమందరం దానికి కట్టుబడి దాన్ని ఎప్పుడైనా సక్సెస్ చేయడానికి మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సక్సెస్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. దీని తరఫున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మా చాముండేశ్వరనాథ్ గారికి క్లబ్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ప్లస్ మెంబర్స్ కూడా దీన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మా అందరి ధన్యవాదాలు. అదేవిధంగా స్పోర్ట్స్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ దీన్ని ఇట్లాగే మనం ముందుకు తీసుకెళ్దాం, ఇదే స్పిరిట్తో మనం ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇప్పుడు బహుశా ఇండియాలో అన్ని క్లబ్బులు ఉంటాయండి. ఈ క్లబ్కి ఒక ప్రత్యేకత ఉందండి. స్పోర్ట్స్కి ఇండియాలో ఈ టోర్నమెంట్ కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడానండి ప్రతిసారి ఎప్పుడెప్పుడు టోర్నమెంట్ పెడతారని చూసా. అంత గొప్ప హాస్పిటాలిటీ ఇచ్చి ఇది ఏ రోజైతే చాముండేశ్వరనాథ్ గారిని ఈ క్లబ్లో చైర్మన్ చేశారు, నాట్ ఓన్లీ దిస్, ఆయన ఎవరినైనా టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ నుంచి మొదలెట్టి సైనా నెహ్వాల్, సానియా మిర్జా అందరినీ కూడా అది మొత్తం అందరినీ ఆయన తీసుకొచ్చి ఈ క్లబ్కు ఒక ఎలివేషన్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చాముండేశ్వరనాథ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ గ్రేట్. ఎందుకంటే ఆయనతోటి అదృష్టవశాత్తు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాలాంటి ఒక అనామకుని కూడా ఆయన తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఎప్పుడు చేదోడు అదోడికి ఏం కావాల్సిన ఆయన మాకు అందరికీ ఉంటారు. క్రికెట్ మొన్న శ్రీలంక వెళ్ళాను, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్తే ఇండియన్స్ ఎంతమంది వచ్చారని 100 మందికి ఆయన విఐపి ట్రీట్మెంట్ చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మై లైఫ్ టైం. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చూసి ఆయన ఒక ఎక్కడో పుట్టారు. ఆయన ఈవేళ పేరు ప్రఖ్యాతులు ఇండియా టీంకి కానీ ఇక్కడ బ్యాడ్మింటన్ కానీ గోపీచంద్ గారు ఎనీ ప్లేయర్ని కూడా ముందు ఆయన మన సంజు శాంసన్ అంటారు, నేను చెప్తున్నా ఫ్యాక్ట్, ఆయన సెలెక్ట్ చేసిన వ్యక్తి ఈయనని తెలుసా, తిలక్ వర్మన్ సెలక్షన్. అటువంటి 10 అద్భుతమైన, ఎందుకంటే ఆయనతో నేను 25-30 ఏళ్ళు కలిసి తిరుగుతున్నా, స్పార్క్ కనిపెట్టి తీసుకొచ్చిన ఇవాళ చాలా పెద్ద టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరికీ బ్యాక్ బోన్ ఇచ్చి చాముండేశ్వరనాథ్. నాకు తెలుసది, ఎందుకని చెప్పుకోడేది ఆయన చెప్పుకోడు. జస్ట్ సెలక్షన్ చేసి సంజు శాంసన్ సెలక్షన్ చేసినప్పుడు 15 ఏళ్ళ నాతో చెప్పాడు, రంగ సర్కార్ చెప్పారు సోము ఇలా అన్నారు. అప్పుడు ఈయన అండర్ 19 సెలక్షన్ టీం అని ఈయన తీసుకొచ్చిన ఈరోజు ఐపీఎల్లో టాప్ 20లో 19 మంది ఆయన తీసుకొచ్చిన వ్యక్తి అని నేను చెప్తాను. మన ఇండియన్ క్యాప్టెన్ వీళ్ళందరూ వాళ్ళు వెళ్తే అందరూ కూడా ఈయన ఎలా చూస్తారంటే ఫ్రెండ్, గురువు, దైవం కింద అంత బాగా చూస్తారు. మా క్లబ్కి కూడా ఆయన, మా కల్చరల్ సెంటర్ కూడా ఆయన ప్రతి టోర్నమెంట్ చేశారు. వెటరన్ చేసాం, నేషనల్ చేసాం, మన టెన్నిస్ చేసాం. ఇది కాదు అది కాదు, మనం హైదరాబాద్లో చాలా క్లబ్బులు ఉంటాయి కానీ ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఒకదంటే పార్టిసిపేషన్ ఇవాళ 4 టీమ్స్ అంటున్నారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల
దీనికి ఎంత క్రేజ్ పెరుగుతుందంటే, ఎందుకంటే చాముండేశ్వరి గోపీనాథ్ తలుచుకుంటే అది 100%. ఈ నెక్స్ట్ టైంకి 12 టీములు రాకపోతే నన్ను అడగండి. ఆయన 10 లక్షలు అన్నారు, అది సింపుల్. కేఎస్ రామారావు గారు మీకు నేను మాట ఇస్తాను, 10 టీములు నెక్స్ట్ టైంకి 10 లక్షల రూపాయలు నేనే ఇన్సూరెన్స్ ఇస్తున్నానండి 10 టీములకి. ఓకే, తక్కువ అయితే నన్ను చాముండేశ్వరి గారు పర్మిషన్ ఇవ్వాలి, రాత్రి చెప్పారు. 10 టీముల వరకు చాముండేశ్వరి గారు నేను మా బాధ్యత వహిస్తానండి, అది మీరు ఉంటే చాలు. ఓకే, ఇంటర్నేషనల్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్, థ్యాంక్ యూ రామారావు గారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారావు గారు. ఎందుకంటే ఇది మాకు మేమందరం రామారావు గారు రంగారావు స్పోర్ట్స్. రామారావు గారు పెద్ద వాలీబాల్ ప్లేయర్, పైకి కనపడరు. ఆయన ఎంత ఇష్టం అంటే గేము. మేము నెట్ దగ్గర డ్రాప్ వేస్తే డ్రాప్ ఏంటి తిట్టేసేవారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, జీవితాంతం మీరు అలాగే ఉండాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.